ఈ పూట కొరకై ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదివి పెట్టండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనెక్కడ చూచితిని కదా. చాలు. ఆమె చూచుచున్నవాడని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. హాగర్ పెట్టిన టైటిల్ ఇది. మనం ఏదో కొత్తగా నేను ప్రార్థన చేసి ప్రత్యక్ష వచ్చేసి నేనేదో ఊహించేసుకొని పెట్టిన టైటిల్ కాదు. ఈరోజు నీ వాక్యానికి హాగరమ్మే స్వయంగా టైటిల్ పెట్టింది. ఏంటంటే చూచుచున్న దేవుడు. ఈమె దేవునికే పేరు పెట్టింది, దేవునికే నామకరణం చేసింది. ఎవరు? హాగర్. దేవుడైన యెహోవా అబ్రహామని, దేవుడైన యెహోవా శారాయ్ అని ఆయన అనేక మందికి పేర్లు పెడతా ఉంటే ఈమె దేవునికే ఒక చక్కని పేరుని చక్కని నామకరణ చేసింది. ఆ పేరు చూచుచున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? ఎగ్జాక్ట్లీ, చూచుచున్నవాడు మన దేవుడు. ఆయన చూస్తూ ఉన్నారు. ఈ హాగరు చక్కని పేరు దేవునికి నామకరణ చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో దేవునికి పేర్లు పెట్టారు, దేవునంతటోడికే పేర్లు పెట్టారు అన్నది ఏ దాఖలాలు లేవు, ఏ బాపతులు లేవు. ఈ తల్లి మహాతల్లి దేవునికి ఒక చక్కని టైటిల్ జోడించేసింది, చూచుచున్న దేవుడని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ హాగరు విషయానికి వస్తే ఈమె ఒక దాసి, ఈమె ఒక పని మనిషి. ఎక్కడ? ఐగుప్తులో ఫరో ఇంటిలో ఈమె ఒక దాసి, ఈమె ఒక పని మనిషి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఐగుప్తు రాజు ఫరో అబ్రహాము భార్యని ఎత్తుకెళ్ళిపోవటం, దేవుడు అతని కల్లోకి వచ్చి లేదా డైరెక్టర్గా వచ్చేసరే నా బిడ్డడు భార్య నీకెంత ధైర్యం తీసుకొచ్చేసావని ఆ రాజును ప్రభు బెదిరించడం, ఆ రాజు మరలా శారమ్మని పల్లకలో తీసుకురావటం, ఆ పల్లకతో పాటుగా కోట్ల రూపాయల ఆస్తి రావటం, ఆ ఆస్తితో పాటుగా దాసీలను కూడా పంపించటం. ఆ దాసీలలో ఈ హాగరు ఒకటి. అలా విడిపించబడింది ఐగుప్తు నుంచి. దేవునికి స్తోత్రం. ఐగుప్తు నుంచి అలా విడిపించబడి రాజు చేసిన తప్పుకి ఆయనే అతని మీద జరిమానా వేసుకొని అతని ఇంటిలో గొడ్డు చాకిరి చేస్తున్న దాసీలను అబ్రహాము యొక్క భార్యను ఎత్తుకొచ్చినందుకు అబ్రహాముకి ఆ రాజు ఇచ్చినట్లుగా ఆ దాసీలను ఇచ్చే క్రమంలో ఈ హాగరు కూడా దాంట్లో పడి అబ్రహాం ఇంటికి వచ్చినట్లుగా మనకు తెలుసు. అబ్రహాముకి ఇంటికి వచ్చిన ఈ హాగరు, ఈ దాసి, ఈ పని మనిషి కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో శారమ్మకి పర్సనల్ అసిస్టెంట్ అయిపోయింది. ఒక మంచి దాసురాలుగా, ఒక మంచి సేవకురాలుగా అబ్రహాము ఇంట పని చేస్తూ ఉంది. అయితే ఒకరోజు శారమ్మలో ఒక బుద్ధి పుట్టుకొచ్చింది. నేను వృద్ధాప్యానికి వచ్చేసాను, నా గర్భము ఉడికిపోయింది, ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇదిగో మా వంశం ఉండదు, ఇదిగో మా జాతి ఉండదు, ఇదిగో ఇక బిడ్డలు ఉండరని చెప్పి భర్తని పిలిచి ఇదిగో నా దాసిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని భర్తతో మాట్లాడినట్లుగా మనకు ఆ చరిత్ర, ఆ విధానం మనకు తెలుసు. శారమ్మ మనసులో పుట్టిన ఆలోచన, ఆమె కడుపులో వచ్చినటువంటి ఆలోచన భర్తతో షేర్ చేసుకుంది. నువ్వు ఖచ్చితంగా హాగర్ని పెళ్లి చేసుకోవాలని దగ్గరుండి ఆమె రెండవ పెళ్లి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సంతానము లేమి గనక ఆమెకి ఇక పిల్లలు పుట్టరు అనుకుంది, ఇక మాకు సంతాన ప్రాప్తి ఉండదనుకుంది, ఇక మాకు వంశమే ఉండదనుకుంది. అయ్యా ఈ హాగర్ని చేసుకో, ఈమె చాలా నమ్మకంగా నా దగ్గర పనిచేసింది, ఈమె చాలా నమ్మకమైనటువంటిది, కాబట్టి ఈమెతో నువ్వు వివాహం చేసుకోవాలి, ఈమె ద్వారా నువ్వు బిడ్డని కనాలి, మన వంశము మన రాజ్యం ఇలాగా అభివృద్ధి చెందాలని భర్తతో మాట్లాడి దగ్గరుండి తన సొంత భర్తకి తన దాసినిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత అలా జీవితం వెళ్ళిపోతూ ఉంది. ఒక బిడ్డను కనేసింది. అనుకోకుండానే ఇష్మాయేలు బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన తర్వాత వాడు ఎదుగుతూ ఉండగా వాడు చేసే కుంట్ర పనులు, వాడు చేసే భయంకరమైన పనులు, వాడు చేసే విచిత్రమైన పనులు, హెచ్చుతగ్గులు వచ్చేస్తున్నాయి, గొడవలు వచ్చేస్తున్నాయి, శారమ్మకి నచ్చట్లేదు. వాడికి ఏమో ఈ హాగరమ్మ భయం చెప్పుకుంటుంది, ఒరే మనం దాసీలురా, మనం పడుండాలరా అంటే వాడు ఎందుకంటే మరి పిల్లలతో ఆడుకోను, మరి చుట్టుపక్కల మరి సరౌండింగ్స్ వల్ల వాడికి అల్లరి ఎక్కువైపోయింది, వాడికి గలిబిలు ఎక్కువైపోయింది, ఉన్న సామాను ఉన్న దగ్గర ఉంచట్లేదు. శారమ్మ చూసిన దృశ్యంతో నీవు దానిని ఇంట్లో నుంచి బయటికి పంపించవని తన భర్తని పిలవటం, నేనా అదే అని ఇద్దరిలో వారేయటం, అబ్రహాముని విసిగిచ్చేయటం. పెళ్లి చేసింది ఆమె ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాడు అబ్రహాము. ఇప్పుడు చిన్నపిల్లోడు చేసే కుంట్ర పనులు, ఉన్న సామాను ఉన్న దగ్గర ఉంచుకుంటాడు, కింద పడేస్తున్నాడు, గలిబిలు చేసేస్తున్నాడు అని గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి కోపం ఎక్కేసి వీళ్ళు అసలు వద్దురా బాబు మా కొంపలో అని చెప్పేసి భర్తని పిలిపించి నువ్వు దాన్ని పంపిస్తావు, నేను వెళ్ళిపోనానని సవాల్ ఇసిరింది భర్తతో. ఈయనేం చేస్తాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా ఏంటి నాయన పరిస్థితి, ఏంటి నాయన ఎట్లా తగలడిపోయింది నా జీవితం అంటే, యేసుప్రభు ఏమన్నాడు చెప్తా, రే నువ్వు నన్ను అడిగేమన్నా చేసుకున్నావు అమ్మాయిని పెళ్ళి, నన్ను అడిగి చేసుకోలేదు, పోరా బాబు అని దేవుడికి గెంటేసాడు. నాకు సంబంధం లేదు, నీ భార్య చెప్పింది నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్యని అడుగు ఆమెను ఏం చేయాలో, నాకు సంబంధం లేని దేవుడు చెప్పాడు. ఏమండి ఇక్కడ ఆగుతున్నాను నేను, ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్తాను. దేవుడి దగ్గర మన ముఖం చల్లకపోతే, దేవుడు మన మాట వినకపోతే, నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి వెళ్ళిపో అంటే మన పరిస్థితి ఏంటి? ప్రపంచం అంతా ఒకటైపోయి మనం ఒకటైపోయినా దేవుడు నాకు తోడున్నాడన్న పౌరుషం ఫుల్గా మనలో ఉంది. ఇప్పుడు దేవుడే నువ్వు నాకేం చెప్పాక వెళ్ళిపో అని అన్నాడంటే ఎవరికి చెప్పుకుంటావు? దిక్కు దివానం ఉండదు. నేను అంటున్నాను, ఒంటి మీద సోయున్నోళ్ళు అయితే ప్రభు గట్టికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు దగ్గర మన ముఖం చూపించుకోవడానికి చెల్లుబాటు అవ్వాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి చెల్లుబాటు అవ్వాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే ఎడబాకనదే నాకు చెప్పాకు అన్న రేంజ్లోకి వచ్చావంటే మన బతుకు చెప్పకూడే. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, అటువంటి స్థితిలోనికి మనం రావద్దు. అబ్రహాం పరిస్థితి అట్లాగే అయిపోయింది. యేసుప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఎందుకు చెప్తున్నారో, నువ్వు నన్ను అడిగి చేసుకున్నావా పో అన్నాడంత అయిపోయింది సీన్. నీ భార్యని అడుగురా బాబా, అమ్మాయిని ఏం చేయాలో నాకు సంబంధం లేదన్నాడు. నాకు అక్కడ ఆగి నేను చాలా ప్రార్థన చేశాను, ప్రభా నీ దగ్గర మా మొహం చెల్లాలయ్యా, నీ దగ్గరకు వస్తే మీరు నన్ను హత్తుకోవాలి, మీరు నన్ను స్వీకరించాలయ్యా, మీరు మమ్మల్ని చేర్చుకోవాలి, నాకు సంబంధం లేదన్నారంటే ఎందుకు బతికి ఊరెమ్మడబడి కుక్కలు బతుకుతున్నాయి, మనము బతుకుతున్నాం, అది సామెతకి అంతే. ఇక ఎక్కువ చెప్పను దీని గురించి నేను. యేసు ప్రభు దగ్గర నీ మొహం చెల్లకపోతే, నీ చెక్కు చెల్లకపోతే, నువ్వు రాసిచ్చిన సమస్యకైనా గ్రీన్ పెన్తో సిగ్నేచర్ పెట్టకపోతే ఎందుకు మన బతుకు? అటువంటి బతుకు మనం తెచ్చుకోవద్దు, అటువంటి స్థితి మనం తెచ్చుకోవద్దు. నీ కర్మకు నువ్వు సావు అని దేవుడు మనం వదిలేయకూడదు. శారదీయాలి, ఆయన హక్కునికి చేర్చుకోవాలి, కౌగిలించుకోవాలి, మాట్లాడాలి, ముద్దాడాలి, సమస్తం చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళంగానే నేనున్నాను అనాలి. అటువంటి హోదా తెచ్చుకోవాలి, అటువంటి పలుకుబడి తెచ్చుకోవాలి, అటువంటి కనికరం తెచ్చుకోవాలి, అటువంటి ప్రేమను పొందుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళంగానే మనం చూసి మురిసిపోవాలి, మనం హత్తుకోవడానికి రావాలి. అది ఆ రేంజ్ ఉండాలి మనకి యేసు ప్రభు దగ్గర. నాకు సంబంధం లేదురా, నాకు సంబంధం లేదమ్మా, నువ్వు నన్ను అడిగి చేయలేదు, ఈ ఆలోచన ఎవరిని అడిగి చేసావు, ఈ నిర్ణయం ఎవరిని అడిగి చేసావు, ఈ పని ఎవరిని అడిగి మొదలుపెట్టావు, ఈ యొక్క విధానం అంతా ఎవరిని అడిగి చేసావు నువ్వు, నాకు సంబంధం లేదన్నాడంటే ఏమండోయ్ ఇక అయిపోయింది మన సీను. ఏదో ఒక తెలియని కొండంత ధైర్యం మనకి. ప్రపంచం అంతా ఒక గిల్లుందయ్యా, నా కుటుంబం ఒక గిల్లుంది, ఓకే ధైర్యపడుతున్నావు, దేవుడు నాకు గిల్లున్నాడయ్యా, దేవుడు నా పక్షం ఉన్నాడయ్యా, ప్రపంచం అంతా ఒకటైపోయింది, నా కుటుంబం ఒకటే చేశారు, నా బిడ్డలను వేరు చేసేసారు, నా భర్తని వేరు చేశారు, నన్ను వేరు చేసేసారయ్యా, ఒక్కళ్ళని నిలబెట్టేశారు, ఎవరికి సహాయం రావట్లా, ఎక్కడికి హక్కు రావట్లా ప్రభువా, కానీ నాకు ధైర్యం ఉందయ్యా, యేసు నాతో ఉన్నాడు, యుద్ధ వీరుడు నాతో ఉన్నాడు, యుద్ధం చేసేవాడు నాతో ఉన్నాడయ్యా, సైన్యములకు అధిపతి యగు యెహోవా నాతో ఉన్నాడు. ఓకే బాగానే ఉంది. ఆయన లేకపోతే ఇక చెప్పుకూడని చెప్తున్నాను నేను. యేసు ప్రభు దగ్గర అటువంటి స్థాయి, ఒక గౌరవాన్ని, ఒక విలువను కాపాడుకుంటా భక్తి చేద్దాం మనం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళంగానే లేదు అనకుండా ఇచ్చేటట్లుగా, ఆయన హత్తుకునేటట్లుగా, ప్రేమించేటట్లుగా, నీ పేపర్ ఏమన్నా, నీ సమస్యల పేపర్ ఆయన దగ్గరికి ఏమన్నా వస్తే గ్రీన్ పెన్తో సిగ్నేచర్ పెట్టేటట్లుగా మన మొఖాలు ఏడవాలి. అంతేకాని సంవత్సరాలు తరబడిన సమస్యలు తీర్చగా, సంవత్సరాలు తరబడిన నీ బోధ, నీ గాథ, నీ యాస, నీ భాష వినకుండా ఉంటే ఆ బతుకెందుకండి మనకి? నాకు అర్థం కాదు.
యేసుప్రభు దగ్గర ఇంతపాటి విలువను సంపాదించుకుందాం, ఇంతపాటి గౌరవాన్ని సంపాదించుకుందాం. మన ముఖాన్ని చూసినా కనికరించేటట్లుగా, ముఖాన్ని చూసినా చేరదీసేటట్లుగా, ముఖాన్ని చూసినా హత్తుకునేటట్లుగా, ముఖాన్ని చూసినా ఒక సంతకం అట్లా పెట్టి పడేసేటట్లుగా మన బతుకుండాలని చెప్తున్న స్తోత్రం చెప్పండి. అయితే అబ్రాహాం దగ్గరికి వద్దాం, మన పక్కన పడేద్దాం కాసేపు. అబ్రాహాం యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు ఏం మాట్లాడకుండా ఎల్లురా బాబు నీ భార్య ఏం చేయమంటే నువ్వు అది చెయ్యన్నాడు. అంత అయిపోయింది సీను. వెనక్కి వచ్చాడు యేసుప్రభు. అబ్రాహాం మాట వినలేదు. అబ్రాహాం ప్రార్థించి నువ్వు ప్రార్థన చేయకపో నా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే సారమ్మ ఇప్పుడు ఏం చేద్దాం తల్లి అని అంటే నువ్వు దాన్ని పంపించంది. నువ్వు దాన్ని పంపిస్తావు, నేను వెళ్ళిపోవాలని ఇదే గోల ఉంది. పిల్లోడిని చంకలో వేసుకోమన్నాడు. ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు, పా అని తోలేసాడు ఆగరమని. ఆమె ఏం మాట్లాడకుండా పిల్లోడిని ఎత్తుకుని వాటర్ బాటిల్ పట్టుకుని ఎడారిలో పడి వెళ్ళిపోతూ ఉంది. మహాతల్లి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడారిలో పడి వెళ్ళిపోతూ ఉంది, ఎడారిలో పడి వెళ్ళిపోతూ ఉంది, ఎడారిలో పడి వెళ్ళిపోతూ ఉంది. ఏమండి ఒక్క మాట నేను చెప్పనివ్వండి, అసలు ఏమన్నా ఆఖరికి సంబంధించిన బాధలు అవి, ఆఖరికి సంబంధించిన కష్టాలు అవి. అసలు ఆఖరి ఏమన్నా పొరపాటు వల్ల వచ్చిన బాధలా, పొరపాటు వల్ల వచ్చిన కష్టాలా, ఆమె ఏదో చేసుకున్న పాపం ద్వారా వచ్చిన కష్టం అది. ఆమె అన్యం పుణ్యం తెలియదండి. ఆమెకి ఏమీ తెలియకపోయినా, ఆమె ప్రళయం ఏది లేకపోయినా, ఆమె ప్రమేయం ఏది లేకపోయినా ఆమె భరించలేని బాధలు పడిపోయిందండి ఆవిడ. ఆ బాధలు రావడానికి, ఆ కష్టాలు రావడానికి కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసుకున్న తప్పుల ద్వారా వస్తాయి. ఇంకొంతమంది ఉంటారు మన చర్చిలో, వాళ్ళు ఏ తప్పు చేయరు, పాపం ఏ పాపం చేయరు, అన్ని పుణ్యం తెలియని వాళ్ళు, ప్రభువు మీద ఆధారపడిపోయే వాళ్ళు, ఆయన పాదాలకు పెట్టుకునే వాళ్ళు, పాదాలు కడిగే వాళ్ళు, మందిరాన్ని విడవని వాళ్ళు, వాళ్ళకు వచ్చేస్తున్నాయి బాధలు. ఈ రోజున వారితోనే నా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం నేను చూచుచున్న దేవుడిని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్యం పుణ్యం తెలియకుండా బాధలు వచ్చి పడిపోతున్నాయి, కష్టాలు వచ్చి పడిపోతున్నాయి, ఇబ్బందులు వచ్చి పడిపోతున్నాయి. మన ప్రమేయం లేకుండా, మన హ్యాండ్ లేకుండా, మన లెగ్గు లేకుండా, మన అసలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏంది ఇది, ఏంటి ఈ పని? ఒక్క మొక్కలో చెప్పాలంటే హాగరది తప్పేమి. ఆమె ప్రమేయమే లేకుండా ఐగుప్తులో నుంచి అబ్రహాం ఇంటికి వచ్చింది. ఆమె ప్రమేయమేది లేకుండా అబ్రహాముని పెళ్లి చేసుకుంది. ఆమె ప్రమేయం ఏమీ లేకుండా పిల్లోని కనేసింది. ఇప్పుడు ఆమె ప్రమేయం ఏమీ లేకుండా బయటికి వెళ్ళగొట్టబడింది. ఆమెకు వచ్చిన బాధలకి నువ్వు ఈ తప్పు చేసావు హాగరు, అందుకే ఇవి అంటానికి లేదు, ఎక్కడా లేదు. ఐగుప్తులోంచి అనూహ్యంగా వచ్చేసింది ఇక్కడికి. శారమ్మ మాటలు వినేసి భర్తకి లోబడిపోయి పెళ్లి చేసుకోవటం, ఒక పిల్లోడు వచ్చేయటం, ఆ పిల్లోడు కుంట్ర పనులు చేయటం, ఆమెకు నచ్చకపోవటం, ఇది నా కొంపలో వద్దని ఆమె యుద్ధం పెట్టుకోవటం. మళ్ళీ అబ్రహామే పెళ్లి చేసుకున్న భర్త మరి శారమ్మకి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పొచ్చు కదా, ఉంటుంది లేవే కొంచెం ఎందుకు, పిల్లోడు కూడా పుట్టాడు, అడవిగాడిదే అయినంత మాత్రాన పిల్లోడు కాకుండా పోతాడా అని ఏదో నచ్చజెప్పి ఏం చెప్పాలి, వెళ్ళిపోమని ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి, ఏమండి ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి పిల్లోడిని చంకలేసుకుని పోవేని తోలేసాడు బయటికి. ఆమె ఎడారిలో ప్రయాణం చేస్తూ టెన్షన్తో ఆమెకి ఏం అర్థం కావట్లేదు, ఏంటి నా జీవితంలో ఈ సమస్యలు, ఏంటి నా జీవితంలో ఈ ఒంటరితనం, అసలు నేను ఎక్కడ దాన్ని, ఎవరి దాన్ని, ఐగుప్తులు ఉన్నదాన్ని. అబ్రహాం ఇంటికి వస్తే అక్కడ పెళ్ళి అని వంకబెట్టి పెళ్లి చేసేసి పిల్లోడని వంకబెట్టి పిల్లోడిని కన్న తర్వాత ఆమెకు నేను నచ్చకపోవటం ఏంటి, నా యజమానుడు నా భర్త నన్ను తోలేయటం ఏంటి, వాటర్ బాటిల్ ఇచ్చని ఎడారిలో అటు ఇటు తిరుక్కుంటూ ఆలోచిస్తే వాటర్ బాటిల్ అయిపోయింది, నీళ్ళు తాగేసింది. దేవునికి స్తోత్రం. ఇక నీళ్ళు అయిపోయినాయి, పిల్లోడు నీళ్ళని గొంతెండిపోయి అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు, గొంతు లేపేసి గట్టి కేక పెట్టేస్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర పిల్లోడిని పడేసి దూరంగా పడిపోయి ఏడుస్తూ ఉంది. వాడు చావు చూడాలా ప్రభువా, వాడు చావు చూడాలని టెన్షన్ పడిపోయి, గలిబిలి పడిపోయి, గాబరా పడిపోయి భయంకరంగా ఏడ్చేస్తూ ఉంటే అప్పుడు ఒక బలమైన స్వరం ఆకాశం నుంచి పెళ్ళుమని హాగరుకు వినపడుతుంది. ఒక బలమైన స్వరము హాగరు వైపుగా దూసుకొని వచ్చింది. అమ్మ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఏడవలసిన అవసరం ఏముంది, నువ్వు ఏడు పాపు అన్న స్వరమ వింటుంది. నాకు పిచ్చెక్కిపోయిన విషయం ఏంటో చెప్పనా, దేవుడు నన్ను అభిషేకంతో నింపేసిన విషయం ఏంటో చెప్పనా, దేవుడు హాగరుతో మాట్లాడాలంటే, హాగరు బతుకులో మరలా వసంతాల పంటను కురిపించాలంటే అబ్రహాము మనసును దేవుడు మార్చొచ్చు. అంటే ముందుగా శారమ్మ మనసును మార్చి, పోన్లే పాపం పిల్ల, ఆ అమ్మాయి ఇది తప్పేం కాదు కదా, నేనే అంతా చేశాను పోన్లే అని, అమ్మాయి మూలన పడుండు,
ఏదో నీ వంట నీ గోత్రం చేసుకొని పిల్లోని బతికించుకో అని శారమ్మతో మాట్లాడించవచ్చు దేవుడు. కానీ అలా చేయలే. అబ్రహాము తన భార్యకి నచ్చజెప్పి ఎక్కడికి వెళ్ళిపోద్దే పాపం పిల్ల, మంచి పిల్లోడు పుట్టాడు, ఇస్మాయిల్ పుట్టాడు, ఎక్కడ పంపించేస్తాము, ఎవరున్నారు తనకి, మనం తప్ప, అదిగో నువ్వు మరి ఎక్స్క్యూజ్ చెయ్యి, నువ్వు మరి ఇది చెయ్యి అని అబ్రహాము శారమ్మను బతిమిలాడి అలాగన్నా దేవుడు హాగర్ని ఉంచొచ్చు. కానీ స్వయంగా ఆయనే దిగొచ్చేసాడు హాగరుతో మాట్లాడటానికి. ఒక ప్రవక్తను పంపించవచ్చు, ఒక దేవదూతను పంపించవచ్చు, అబ్రహాం మనసును మార్చొచ్చు, శారమ్మ మనసును మార్చొచ్చు అని ఎలాగైనా హాగరుతో మాట్లాడి ఇంటిలో చేర్చుకోవచ్చు, తప్పేముంది? కానీ స్వయంగా హాగరు వద్దకు దిగి వచ్చిన దేవుడు, స్వయంగా హాగరుతో మాట్లాడిన దేవుడు, ఆయన చూచుచున్నవాడని చివరికి తేలిపోయింది. దేవునికి మహిమ కలుగునగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హాగరు అన్న కేక ఆమెకు వినపడింది ఆ ఎడారిలో. భర్త పిలుపు అంటే భర్త పిలుపు కాదు, అబ్రహాము యజమానుడి పిలుపు అది కాదు, అతని గొంతుది కాదు, తన యొక్క యజమానురాలు పిలుపు అంటే అది కాదు. ఎవరో నన్ను పిలుస్తున్నారు, గుర్తు తెలిసిన వ్యక్తులే పిలుస్తున్నారు, నన్ను బాగా అచగట్టి నన్ను బాగా ఒక పరిమితిలో ఎంచుకున్న వారే పిలుస్తున్నారని సువిశాల జగత్తులో వైపు ఆమె కనులెత్తి చూసింది. సువిశాల జగత్తులో కనులెత్తి చూసి, మీరెవరే బాబు? మా కులదైవమా? మేము కొలుసుకునేవారా? అసలు మీరెవరు? నన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముందయ్యా? నా యజమానుడు వదిలేశాడు, యజమానురాలు వదిలేశారు, ఇదిగో వీడిని కన్న తర్వాత మాకు తెప్పలు వచ్చినాయి అని, ఈ రెండు కుటుంబాల మధ్యలో గొడవలు వచ్చేస్తున్నాయి అని మా యజమానురాలు భర్తతో చెప్పి నన్ను తోలేసింది. ఇది నా పరిస్థితి. మీరెవరో నిన్ను పూజించే దాన్ని నేను కాదు, మీరు ఎవరో తెలియదు, మీరు ఏ దేవుడో తెలియదు, ఎవరికి చెందిన వాళ్ళో తెలియదు, కానీ మీకొక్క నేను పేరు పెడతానని ఒక పేరు పెట్టిందని మీరు చూచుచున్న దేవుడయ్యా. ఎవరో తెలియదు ఆయన. ఆమె కొలిచే దేవుడు కాదు, ఆరాధించే దేవుడు కాదు, ఎప్పుడు స్తుతి చెప్పి ఎరగలేదు, స్తోత్రం చెప్పి ఎరగలేదు, ప్రార్థన చేసి ఎరగలేదు, దేవుని వద్దకు వచ్చి ఎరగలేదు, ఆయన నామాన్ని గణపరచి ఎరగలేదు, అసలు ఆయన పరిశుద్ధుడు అన్న విషయమే ఒక తెలియదు, ఆయన నీతిమంతుడన్న విషయమే ఒక తెలియదు, ఆయన కనికరిస్తాడన్న విషయమే నాకు తెలియదు, బేదలను ఆదరిస్తాడన్న విషయమే ఒక తెలియదు. ఆమె ఒకే ఒక్క మాట ప్రభుతుంది, అయ్యా మీ బ్యాక్గ్రౌండ్ నాకేమీ తెలియదు, కానీ నన్ను చూచిన దేవుడవు నువ్వు ఒక్కడవేనాయినా, నన్ను పట్టించుకుంటున్న వాడవు నువ్వు ఒక్కడవేనయ్యా, నాతో మాట్లాడిన వాడవు నువ్వు ఒక్కడవేనయ్యా, నన్ను అసబెట్టిన వాడవు నువ్వు ఒక్కడవేనని దేవునికి రివర్స్గా పేరు పెట్టి నామకరణం చేసేసింది ఎడారిలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అంటున్నాను, ఒంటరైపోయిన జీవితం, ఒక్కతైపోయిన జీవితం, ఆమెకు తెలియకుండానే బాధలు, ఆమె ప్రమేయం లేకుండానే నిందలు, ఆమె ప్రమేయం లేకుండానే సమస్యలు, ఆమె ప్రమేయం ఏది లేకుండానే భయంకరమైన తెప్పలు పడిపోయిన ఆమెతో దేవుడే స్వయంగా దిగివచ్చి దేవుడే కంఠస్వరంతో మాట్లాడి, హాగరు నువ్వేమీ భయపడమాకు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, తిరిగి నువ్వు అబ్రహాము గుడారానికి తిరిగి వెళ్ళు, అక్కడే నీకు క్షేమం ఉంది, అక్కడికే నీకు బలం ఉంది, అక్కడే నువ్వు ఆశీర్వదించబడతావు, ఆ రెక్కల నీడలోనే నీకు సర్వ ఆశీర్వాదం వస్తుంది. దేవుడు మాట్లాడాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఒంటరిగా ఉన్నవారితో ప్రభు మాట్లాడతారు. ఒంటరైపోయిన జీవితం, ఒక్కగానొక్కదైపోయిన జీవితం, బిడ్డని ఆహారాన్ని పోషించుకునేటట్లుగా లేని పరిస్థితి, బిడ్డడికి 4 మెతులు పెట్టుకునే లేని పరిస్థితి, గుక్కెడు నీళ్ళిచ్చే గొంతు తొడపని పరిస్థితి, అటువంటి పరిస్థితులు బిడ్డను ఒక చెట్టు కింద పడేసి బోరున ఏడుస్తూ ఉంది. పాపం అమాయకమైంది పిచ్చి తల్లి. నేను ఏ తప్పు చేశానని, ఏ పాపం చేశాను. కొంతమంది బిడ్డలు మన చర్చిలో ఏ పాపం చేయిపోయినా, ఏ తప్పు చేయిపోయినా, ఏ పొరపాటు చేయిపోయినా, ఇగో యథార్థంగా నీతిగా పరిశుద్ధతను కాపాడుకొని దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధికి వస్తూ ఆయన పాదాన్ని కడుగుతూ ఆయన పాదాలు ముద్దాడుతూ ప్రతిష్టత కలిగి, సమర్పణ కలిగి, వైరాగ్యాలు కలిగి, దేవుని మీద పిచ్చి కలిగి, దేవుని మీద కోరిక కలిగి, సమస్తాన్ని వదులుకొని ప్రపంచమంతా ఏకమై ఒక దగ్గర ఉన్నాను, ఒక్కదాని ఉన్నా, దేవుడున్నాడన్న తోడుతో, దేవుడున్నాడన్న ధైర్యంతో, దేవుడున్నాడన్న బలంతో, దేవుడున్నాడన్న హోదాతో, దేవుడున్నాడన్న పిచ్చితో రెచ్చిపోతున్న మనకి అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు వచ్చి ఒంటరైపోతుంటే, దెబ్బ మీద దెబ్బ పడిపోతూ ఉంటే, ఏంటి నా పరిస్థితిని ఏడుస్తూ ఉంటే, ఏడుపు ఒకటే మిగులుతూ ఉంటే, దేవుడు అంటున్నాడు, నేను నీ బాధను చూచుచూ ఉన్నాను, నీ ఒంటరితనాన్ని చూచుచూ ఉన్నాను, ఏ ప్రమేయం లేకుండానే నీ మీదకు వచ్చిన సమస్యలను నేను చూస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన చూచుచున్న అది మన దేవుడు, చూస్తూ ఉన్న దేవుడు ఆయన.
ప్రతి ఒక్కరిని ఈ ఉదయం చెప్తున్నాను, ఈ ఆరాధనలో చెప్తున్నాను, ఈ ఆదివారపు పునరుద్ధానపు ఆరాధనలో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎవరినో తెలుసా, మన తప్పు లేకుండా కొన్ని నిందలు వచ్చేస్తున్నాయి. మనం అసలు ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు, మన మీదకి నింద వచ్చేసింది, మన మీదకి శోధన వచ్చేసింది, మన మీదకి శ్రమలు వచ్చేస్తున్నాయి. మనం పరిశుద్ధంగా ఉన్న, నీతిగా ఉన్న, యథార్థంగా ఉన్న, దేవుని మీద ఆధారపడి ఉంటున్న, వాక్యం మీద ఆధారపడి ఉంటున్న, మందిరానికి వచ్చేస్తున్న, కన్నీరు కార్చిన పాదాలు తడుపుతున్న, ఎన్ని శ్రమలు మన కుంపల మీదకు, కుటుంబం మీదకి కోపంలాగా వచ్చేస్తున్నాయో, నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడని ఈ ఉదయం మాట్లాడమన్నాడు. నేను చూచుచున్నానని చెప్పు. ఆమె ఒంటరితనాన్ని చూస్తున్నాను, ఆమె నలిగిపోయే తనాన్ని చూస్తున్నాను, ఆమె పిచ్చితనాన్ని చూస్తున్నాను, ఆమె ఒంటరితనాన్ని అసగడుతున్నాను, ఎడారిలో తిరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాను. ఎవరి సహాయం అందక ఎడారిలో తిరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను. ఎవరి సహాయం అందక ఎడారిలో బిక్కున తిరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాను. ఎవరి సహాయం అందక ఎడారిలో బిక్కున తిరుగుతున్న పరిస్థితులు నా ప్రభు చూస్తూ ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? పరిశుద్ధాత్ముడి ఉదయం నిన్ను చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని కనికరం, పరిశుద్ధాత్మని చూపు నీ మీద ఉన్నది. నా ప్రభు చెప్పండి. నా దేవుడు చూచుచున్న దేవుడు అని అరవండి. నా దేవుడు చూచుచున్నవాడు అని అరవండి. నా దేవుడు చూచుచున్నవాడు, నా దేవుడు చూచుచున్నవాడు, నా దేవుడు చూచుచున్నవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఒంటరితనాన్ని చూస్తూ ఉన్నాడు, నీ ఎడారి ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాడు, నీ అరణ్య రోదన చూస్తూ ఉన్నాడు. నీ ప్రమేయమేమి లేకపోయినా, నీ తప్పు లేకపోయినా, ఇదిగో నీ మీదకు వచ్చిన సమస్యలు, నీ మీదకు వస్తున్న శోధన, నీ కుటుంబములకు చొరబడిపోయిన ప్రతి విధమైనటువంటి అల్లకొల్ల పరిస్థితులను నా దేవుడు ఈ ఉదయము చూచుచూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి నా దేవుడు, హల్లెలూయా. స్వయంగా దేవుడు దిగొచ్చాడు. ఆమె దాసండి, ప్రతిష్ఠించబడిన బిడ్డ కాదు, అభిషేకించబడిన బిడ్డ కాదు, పరిశుద్ధంగా ఆరాధిస్తున్న బిడ్డ కాదు, ప్రతి వారం మందిరానికి నమ్మకంగా వెళ్ళిపోయే బిడ్డ కాదు, నమ్మకంగా దశంభాగాలు ఇచ్చే బిడ్డ కాదు. ఎవరావిడి? దాసి, పని మనిషి, జీతగత్తి. ఎవరినైనా పంపించి దేవుడు మాట్లాడొచ్చు కాదు. అమ్మాయి ఒంటరిగా ఉంది, అమ్మాయి నలిగిపోతుంది. నేను మాట్లాడితే హృదయ గాయం తీరిద్ది అమ్మాయికి. నేను మాట్లాడాలి. అబ్రాహం మాట్లాడినా, శారమ్మ మాట్లాడినా కుదరని పని. ఏదో పైకి సరే అంటది కానీ హృదయ గాయం మానదు అమ్మాయికి. ఎడారి పాలైపోయింది, ఒంటరి దాన్ని అయిపోయింది. ఆ బిడ్డడు కూడా ఆమె ప్రమేయం కాదు, అంతా వాళ్ళిద్దరు చేసిన పనులు అవి అని చెప్పి దేవుడే దిగొచ్చి ఆ అమ్మాయి హృదయ గాయాన్ని ఆయన ముట్టి, హృదయ గాయం పచ్చిగా ఉంటే హాగరు అన్న స్పష్టమైన పేరుతో పిలిస్తే దేవునికి ఒక చక్కని పేరు ధైర్యంగా ఆయనకెళ్ళి చూసి పెట్టింది. అయ్యా, నా యజమానుడు, నా యజమానురాలు ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా వాళ్ళ ఇంట్లో పనిచేశాను, ఏ ఒక్కరు నన్ను అలా మంచిగా పిలవలేదయ్యా. ఎప్పుడైతే పెళ్ళైన దగ్గర నుంచి చివాట్లు తవాట్లు యజమానురాలు, ఇక పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి రోజు గొడవలే అయ్యా కొంపలో, అది ఇదని చెప్పేసి నేను వెళ్ళనయ్యా అంటే ప్రభు అంటాడు, వెళ్ళు హాగరు, అక్కడ సురక్షితమైన ఆరోగ్యం నీకు ఉంటుందమ్మా, అక్కడ రెక్కల నీడలో నీకు సురక్షిత ఉంటుంది. ఎడారిలో ఏ సింహం ఏపులో వచ్చేస్తానమ్మా, నువ్వు తిరిగి వెళ్ళిపో అంటే నేను ఆ కొంపలోకి వెళ్ళనయ్యా. రోజు గొడవ పెట్టుకుంటుంది నా యజమానురాలు, నేను సత్తానయ్యా అని ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, నేను నీ బిడ్డని ఆశీర్వదిస్తాను, నువ్వేం భయపడకుండా వెళ్ళిపో అన్నాడు ప్రభు. నేను నీ బిడ్డని ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించను, నువ్వేం అటువంటి వెళ్ళిపో అన్నాడు. ఏమండి, హాగరుతో మాట్లాడినవాడు, హాగర్ని చూసినవాడు, ఆమె ఒంటరితనాన్ని చూశాడు, అమాయకత్వాన్ని చూశాడు, పిచ్చితనాన్ని చూశాడు, చిన్నపిల్లల మనస్తత్వాన్ని చూశాడు. ఏదో చిర్రబుర్ర కోపంతో యజమానురాలు ఏదో అందని చెప్పేసి యజమానుడు ఒక సీసా ఇచ్చి, నీళ్ళ సీసా ఇచ్చి వెళ్ళిపోవే అన్నాడని పౌరుషంతో ఆవేశంతో ఎడారిలోకి వచ్చేసి నీళ్ళు అయిపోయి బిక్కుని ఏడుస్తున్న పరిస్థితిలో దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెను చూసి ఆమెను పేరు పెట్టి పిలిచి ఆమెను మరలా సురక్షితంగా వెనక్కి తిరిగి పంపించిన దేవుడు ఈ రోజున మనం వదిలిపెడతాడు అనుకుంటున్నావా? నీ ఒంటరితనం తెలియదు అనుకుంటున్నావా? అమాయకత్వం తెలియదు అనుకుంటున్నావా? పిచ్చితనం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అసలు నువ్వు చెయ్యని పాపంలో, నువ్వు చెయ్యని సమస్యల్లో, నీకు అసలు రావాల్సిన నిందలవి కాదు, నువ్వు పడాల్సిన మాటలవి కాదు, కానీ నువ్వు ఉన్నావు, ప్రజెంట్ నువ్వు అనుభవిస్తున్నావు, ప్రజెంట్ నువ్వు దాంట్లో ఉన్నావు. అసలు ఏవి నీకు అర్థం కావట్లే, మొత్తం అయోమయం అయిపోతుంది, పిచ్చితనం అయిపోతుంది. ఈ సమస్యలోంచి తేరుకునేసరికి ఇంకో సమస్య రెడీగా ఉంటుంది, ముత్తైదులాగా బొట్టు పెట్టి పిలిచినట్లుగా ఈ సమస్య తీరిపోతుంది. అమ్మాయి అనుకునేసరికి ఇంకోటి వెంటనే వచ్చి మీదపడిపోతూ ఉంది. నీకేం అర్థం కావట్లే, అమాయకత్వం ఫేస్ వేసుకున్నా పిచ్చిమోహం అయిపోతుంది.
ఉన్నావు, ఇలా ప్రార్థన చేయాలో అర్థం కావట్లా, ఇలా ఆరాధన చేయాలో అర్థం కావట్లా, సమస్య పోవటానికి ఎన్ని రకాలుగా ప్రార్థన చేయాలో నీకు అర్థం కావట్లా. ఒక రకమైన ప్రార్థన అయితే వచ్చు, ఈ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, అసలు ఏమైపోతుందో తెలియదు. నీ అమాయకత్వాన్ని చూసేశాడు ఈ పూట దేవుడు, నీ పిచ్చితనాన్ని చూశాడు, నువ్వేమి చేయలేని తత్వాన్ని చూశాడు, ఆ ఎడారిలో పడి తిరుగుతున్న విధానాన్ని చూశాడు. ఆ నీల సీస పట్టుకొని నీల సీస అయిపోయిందయ్యా, ఇక నా చావే దిక్కు, నాకు చావే శరణం అనుకుంటున్నా, మనసులో నీ బాధ కాదా యాసన భాషను ప్రభు చూశాడు, విన్నాడు, అందుకే వచ్చేసాడు ఈ పూట ఇక్కడే. ధైర్యంగా ఉండు, నిశ్చయంగా ఉండు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు దేవుని మీద కూడా ఆశ పెట్టుకోలేని నిరాశలోనికి వెళ్ళిపోయిన విధానాన్ని ప్రభు చూశాడు. కొంతమంది నిజంగా ప్రార్థన చేసి 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 ఇప్పుడు దేవుడి మీద కూడా కొద్దిగా గొప్ప ఆశలు లేకుండా మొత్తం లోకం మీద పడి తిరుగుతూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, శతకోటి ప్రయత్నాలు, శతకోటి విధానాలు, ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు తలకాయ నొప్పులు పడుతున్నారు. అసలు దేవుడి మీద కూడా ఇక ఆశ పెట్టుకోలేనంత భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది బిడ్డలు మన చర్చిలో ఉన్నారంటే ప్రభు అంటున్నాడు, ఆ హృదయాన్ని కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు బెంగ పెట్టుకోవద్దు. నా ప్రభు చూచే దేవుడు, ఆయన చూస్తూ ఉన్న దేవుడు, బలమైన కార్యాలు ఈ పూట నా ప్రభు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదవండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను అనండి, వారి మీద లక్ష్యం ఉంచెను అనండి. చూచి దాటిపోయేవారు ఉన్నారేమో మన జీవితంలో. మన బాధలు, మన కష్టాలు, మనం పడుతున్న ప్రతిదీ చూచి దాటి వెళ్ళిపోతున్నారు ఉన్నారేమో నీ జీవితంలో. మీ పరిస్థితులు బాగా ఎరిగి కూడా ఉపయోగపడని వారు ఉన్నారేమో నీ జీవితంలో. ఆలోచించేద్దాం ఒకసారి. ఇజ్రాయేలు ప్రజలు భయంకరమైన వెట్టి చాకిరి ఐగుప్తులో చేస్తూ ఉన్నారు, భయంకరమైన వెట్టి చాకిరి ఐగుప్తులో చేస్తూ ఉన్నారు. వారి మీద శ్రమల కొలిమి, ఇనుప కొలిమి పెట్టబడి ఉంది. పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలు చేయమంటాడు దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు. భయంకరమైన బాధ, భయంకరమైన శ్రమ. దేవుడు వారి మూలుగలు వినెను. అబ్బా ఎంత బాగుందన్నమాట. దేవుడు వారి మూలుగులు విన్నాడు, వారు పెట్టే మొర విన్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను చూచెను, దేవుడు వారిని లక్ష్య పెట్టెను. మన దేవుడు చూసి బైపాస్ చెక్కేసేవాడు కాదు, చూసేసి నేను వెళ్ళొస్తానని బైపాస్ మీద ఇక చెక్కేసేవాడు కాదు. ఇక కనపడకుండా మనుషులు అట్టంటి వాళ్ళు ఉన్నారు మన జీవితంలో. మన బాధలు చూసి, మన కష్టాలు చూసి బైపాస్ మీద చెక్కేస్తున్నారు, బైపాస్ ఎక్కేస్తున్నారు, కిందకు కూడా రావట్లేదు. ఇక బైపాసే డైరెక్ట్గా. మన గురించి బాగా ఎరిగి కూడా ఉపయోగపడవలసిన వారు ఉపయోగపడట్లా, బైపాసులు చెక్కేస్తున్నారు. యేసుప్రభు బైపాసులు గీపాసులు లేవు ఆయనకి. ఆయన చూస్తే మన మీద లక్ష్యం ఉంచుతాడంట. ఆయన లక్ష్య పెడుతున్నాడని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. ఒకసారి నిర్గమ 3:7 చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. చాలు, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన చూశాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని లక్ష్య పెట్టాడట. నా ప్రభు దేన్నైనా చూస్తే నిర్లక్ష్యం చేయడు. ఆ విషయం మీద ఖచ్చితంగా ఆ పని మీద ఫోకస్ పెడతాడు ఆయన. ఖచ్చితంగా పని చేసి ముగిస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆ సమస్యను తొలగించి అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలను చూశాడు, ఎక్కడికి దిగొచ్చాడు? మోషే దగ్గర దిగొచ్చి మాట్లాడేసి మొత్తం సవాల్ చేసేసి ఐగుప్తు పంపించేసి 10 తెగులు పంపించేసి ఒక్క రాత్రి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసాడు. ఎందుకంటే ఆయన చూస్తే పని నిమిషాల మీద జరిగిపోద్ది అంతే. ఆయన చూడకపోతేనే సంవత్సరాలు పట్టిద్ది, కానీ ఆయన చూస్తే నిమిషాల మీద పనులు జరుగుతాయి. ఆయన చూస్తే నిమిషాల మీద ప్రాసెస్లు జరుగుతాయి. ఆయన చూస్తే నిమిషాల మీద టపా 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 కార్యాలు జరుగుతాయి. వేదన, దుఃఖ, బాధలన్నీ ఎగిరిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చూశాడు ఎవరిని? హాగర్ని. ఆయన చూశాడు హాగర్ని. ఆయన చూశాడు హాగర్ని. ఎందుకే? హాగరు పైన దేవుడు లక్ష్యం ఉంచాడు. స్తోత్రం చెప్పండి.
నా దేవుడు చూస్తే ఖచ్చితంగా లక్ష్యం ఉంచుతాడు, అడ్డుకుంటాడు, అడ్డుపడిపోతాడు. నిన్ను ఎక్కడ సురక్ష వస్తుందో అక్కడికి తిరిగి పంపిస్తాడు. నా ప్రభు హాగర్ను చూశాడు కాబట్టి అమ్మాయి ఎడారిలో ఉండే అమ్మాయి కాదు, మరలా అబ్రహాము రెక్కల క్రింద ఉండాల్సిన అమ్మాయి, శారమ్మ పొదుగిట్లు ఎదగవలసిన అమ్మాయి, అక్కడ ఉంటేనే దీవించబడద్దని అమ్మాయికి అడ్డుపడిపోయి దేవుడు మరలా రివర్స్ తిప్పి అబ్రహాం ఇంటికి పంపించాడు. ఆయన చూశాడు కాబట్టి పని చేశాడు. చూసి బైపాస్ మీద చెక్కేసి నాకెందుకులే, తన భర్తకు లేదు యజమానురాలికి లేదు, నాకెందుకు అనుకుంటే ఏంటి పరిస్థితి? మనిషి అయితే అనుకుంటాడండి. మనిషి అయితే 100% అనుకుంటారు, నాకెందుకు, నా సమస్యలు నాకు చాలు, నా ఇబ్బందులు నాకు చాలు, నాకు పట్టిన దెయ్యాలు నాకు చాలు, నాకు వచ్చిన బాధ నాకు చాలు. మనిషిలో ఉన్న నైజం, మనిషి బ్లడ్లో ఇప్పటికీ నరాల్లో పారుతున్న విధానం అది. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు చూశాడంటే వారి మీద లక్ష్యం ఉంచుతాడు, వారిని పట్టించుకుంటాడు, వాళ్ళ గురించి ఆరాధిస్తూ ఉంటాడు, వారి గురించి ఆలోచిస్తాడు, వారి పని మీదే ఉంటాడు, ఆ పని చేస్తూ ఉంటాడు, ఆ పని నెరవేరుస్తూ ఉంటాడు, ఆ పనిలో నిమగ్నమైపోతాడు. ఆ పని చేసేంత వరకు, ఆ పని చెందేంత వరకు, ఈ ప్రాకారాలు కూలేంత వరకు నా దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నా ప్రభు నిన్ను దూరము చేయడు. నీ ప్రాకారాలు కూలేంత వరకు నీ మీద దృష్టి ఉంటానే ఉంటుంది, నీ మీద లక్ష్య పెడతానే ఉంటాడు, నిన్ను అసపెడతానే ఉంటాడు, నిన్ను ఆరాధిస్తానే ఉంటాడు, నిన్ను ఎప్పుడూ చెక్ చేస్తూనే ఉంటాడు. లక్ష్యం ఉంచడం అంటే అది. మరి పని జరిగేంత వరకు, నెమ్మది వచ్చేంత వరకు, శాంతి వచ్చేంత వరకు, హృదయము పచ్చి గాయం మానేంత వరకు కట్లు గడతాడు, ద్రాక్షరసం పోతాడు, లేపి నిలబెడతాడు. నువ్వు మరలా నీ సొంత పనులు చేసుకునే దాకా దేవుడు పట్టుకొని వదలడు. అటువంటి దేవుడైన మనిషికైతే సాధ్యం కాదు. మనిషి అయితే చేయడు అసలు. నా దేవుడు లక్ష్యం వస్తే, నా దేవుడు పట్టించుకుంటే, నా దేవుడు అసబెడితే, నా దేవుడు ఆరాబెడితే అయిపోద్ది. సీన్ నిమిషాల్లో జరిగిపోతే. ఇవన్నీ దేవునికి స్తోత్రం. ఈ రోజున ధైర్యంగా చెప్తున్న ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చూశాడంటే ఆయన మనిషి కాదు. చూసినా పట్టించుకోకుండా వెళ్ళిపోయి, మన గురించి తెలిసినా ఉపయోగపడకుండా మానేసే ఆయన కాదు. ఆయన చూస్తే లక్ష్యము ఉంచేవాడు. బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు పెట్టే మొర విన్నాను, మూలుగులు విన్నాను, అందుకే నేను వాళ్ళ మీద లక్ష్యం ఉంచాను. నేను చూశాను ఇజ్రాయేలు ప్రజలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హాగర్ని చూసిన దేవుడు, ఇజ్రాయేలు ప్రజలను చూసిన దేవుడు ఈ ఉదయం నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన కనుధోయిలోకి వచ్చావు, కనుదృష్టిలోకి వచ్చావు. ఆయన నీ కుటుంబం మీద ఫోకస్ పెడుతున్నాడు, లక్ష్యం ఉంచుతున్నాడు. ఆయన బైపాస్ మీద చెక్ వేయట్లేదు, ఆయన నీ రూట్లోకి వచ్చాడు, నీ దారిలోకి వచ్చాడు. నీవు పడుతున్న శ్రమ దగ్గరికి, నీవు పడుతున్న ఇబ్బందుల్లో, ఒంటరైపోయిన పరిస్థితి, ఎడారిలో ఉన్న పరిస్థితి, నీళ్ళైపోయిన పరిస్థితి, ఇక చావే రేవన్నట్లుగా ఉన్న పరిస్థితిలో నీ పిచ్చో, నీ అమాయకత్వమో, నీ అపోహల వల్ల అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన చిరాకులు, చవాట్లు నీ మీద పడిపోయినాయి. అందుకే నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను లక్ష్య పెడుతున్నాడు, పట్టించుకున్నాడు, అసపెడుతున్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ రోజు మనం ఇక ఒక స్థితిలోకి, ఒక స్థాయిలోనికి, ఒక గమ్యంలోకి చేరుకోబోతున్నాం. ఎందుకంటే చూచిన వాడు మామూలు వాడు కాదు. ఆయన కన్ను దృష్టిలో పడిపోయాం, ఆయనే మనం చూశాడు. హాగరమ్మను చూసిన వాడు, ఇజ్రాయేలు ప్రజలను చూసిన వాడు మనం చూశాడు. ఇక మన జీవితాలు ధన్యం, మన జీవితాల ఆశీర్వాదం, మన జీవితాలు శుభప్రదం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. త్వరగా ఉండాలి, చక్క ఉండాలి, కడుపులో భయంతో టకటక వాక్యం చదవాలి. 2వ రాజులు 25 కాదు 25. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏడుతున్న సొత్తే ఏమండి, మా స్త్రీమూర్తులు ఉన్నారు ఇక్కడ, మొదలెత్తి బకెట్లు నిండిపోతాయి, పంపుల్లో పెట్టక స్తోత్రం. ఏడుపు సొత్తే ఏంటంట, క్యాన్సరు. ఎక్కడొచ్చిందో తెలుసా? మీకు తెలుసా క్యాన్సరు? ఇగో వీపి మధ్యలో గుండ్రంగా వచ్చింది. హిజ్కియా క్యాన్సర్ పుండది. ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో, ఆ రోజుల్లో క్యాన్సర్ వస్తే క్యాన్సిలేగా, బతికే ఛాన్సులు లేవు. ఈ రోజుల్లో ఏమైనా నివారణ చేసే యంత్రాలు, నివారణ చేసే డాక్టర్లు, నివారణ చేసేటువంటి మొత్తం వైద్య శాస్త్రాలు వచ్చినాయి. కానీ ఇదివరకు రోజుల్లో క్యాన్సర్ వస్తే క్యాన్సిల్, బంతికి బతకడు, క్యాన్సర్ వస్తే క్యాన్సిల్, అది నినాదం ఇదివరకు రోజుల్లో, పాతకాలంలో. అటువంటి రోజుల్లో మరణకరమైన జబ్బు వచ్చేసి, మరణకరమైన క్యాన్సర్ పుండొచ్చేది, తినేస్తూ ఉంటే వీపి భాగంలో సరిగ్గా మధ్యలో రౌండ్ వృత్తాకారంలో వచ్చేసింది క్యాన్సర్ పుండు హిజ్కియాకి.
అయితే వచ్చాడు ప్రవక్త, వచ్చాడు, గుమ్మం దాటాడు, అయ్యా నీ ఇంటిని చక్కబెట్టుకుని చచ్చిపోతావు, నువ్వు బతకవని చెప్పగానే ఇట్లాగా మరి వీపు మీద పుండేసింది కదా, ఇట్లాగా జస్ట్ అలా తిరిగి గోడ వైపు చూసి 2 కన్నీళ్ళ బొట్లు అలా కాసాడు. యేసు ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చూశాడంట? కన్నీరు కార్చుట. మరి అది ఏడవటం చేతనైతే కొంతమంది ఏడుస్తున్నారు, ప్రభు చూస్తున్నారు. ఖచ్చితంగా మీ హృదయ గాయాలు ప్రభు కట్టబోతున్నాడు. ఇంకా కొంతమంది మూర్ఖంగా, కొంతమంది ఇంకా ఏదో ఒక బడాయిగా ఉంటున్నారు. ఏడిస్తే నామూషి అనుకుంటున్నారు, ఏడిస్తే పరువు పోద్ది అనుకుంటున్నారు. ఏం కాదు, చర్చిలో ఏడు, ఇంటి దగ్గర ఏడకపోయినా ఏడిసినా నాకు సంబంధం లేదు. చర్చిలో విస్తారంగా హృదయ భారం అంతా తీర్చేసుకో, హృదయం అంతా ప్రభు సందులు కుమ్మరించేసి. ఏడవటం చూశాడంతే. ఎవరు? యేసుప్రభు వారు ఎవరిని చూశాడు? హిజ్కియాని ఏడవటం చూశాడంతే. ఆ రాజుని ఏడవటం చూశాడంతే. ఏం జరిగింది తెలుసా? మరణకరమైన రోగాన్ని దేవుడు మానిపించేశాడు. చర్చికి వెళ్ళాడు, హిజ్కియా గారు చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళి కొండెక్కాడండి. క్యాన్సర్ పేషెంట్ ఏంటి, కొండెక్కడం ఏంటి, జనాలందరూ బెత్తరపోయారు. ఏం జరిగిందంటే యేసు ప్రభు నా ఏడుపు చూశాడు అంతే. ఒకే ఒక్క సింగిల్ డైలాగ్ అంతే. ఏడుపు చూస్తే కార్యాలు జరుగుతాయా? ఖచ్చితంగా. ఏడవటం నీ శాతనైద్దా? సూత్తమైన శాతనైతే. ఏడవటం నీ శాతనైతే ఏడు, ప్రభు సూత్తాడు. దేవునికి స్తోత్రం. ఏడవటం కూడా ప్రార్థనే. నోటితో చేస్తే ప్రార్థన కదా, నువ్వు ఏడిసిన ప్రార్థనే. కూర్చొని ఏడిసేసామనుకో, అటు చూస్తాడు దేవుడు. అక్కడ ఏడుపు మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ఎవరు ఏడిసినా ఊరుకోడైనా. అందుకే ప్రపంచమంతా యేసుప్రభు వెంట పడిపోతుంది. ప్రపంచమంతా యేసుప్రభు వెంట పడిపోతుంది. చాలామంది అంటారు, ఈ పాస్టర్లు మభ్య పెట్టేస్తున్నారు, మసిపూసి బారేడుగా చేస్తున్నారు, మతాలు మార్చేస్తున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు, సువార్త ప్రేమలు. మనం ఎక్కడ సువార్త ప్రేమలు ప్రకటించట్లేదురా బాబు. ఏడుతే చాలట, ఏడుతే పట్టించుకునే దేవుడు అని ప్రపంచమంతా ఆయన వెంబడపడుతుంది. ఏమీ శాత కాకపోతే వచ్చేదేంటిది? ఏమీ శాత కాకపోతే వచ్చేదేంటి? కొంతమందికి అన్నీ శాత అయిపోతున్నాయి, ఏడవట్ల దెయ్యాలు. కొంతమందికి శాత కాకపోయినా ఆవిడ. మరి అదేం మొండితనం? అది మొండితనమే దెయ్యం. అది నువ్వు ఏడితే ఎక్కడ ప్రభు వచ్చేస్తాడని ఆ దెయ్యానికి గాబరా. అందుకే ఏడవనవది నిన్ను. ఏ పూటైనా ఏడవటం ప్రాక్టీస్ అయ్యే దేవుడికి స్తోత్రం. ఏడితే చాలట. ప్రార్థన సంగతి దేవుడు ఎరుగు. తర్వాత సంగతి హిజ్కియా కన్నీరు కార్చుట నీరు చూచితిని అన్నాడు అంతే. సింగిల్ డైలాగ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. కన్నీరు కార్చని చూశాడు. ఇప్పుడు చనిపోతాడని వ్యక్తిని రే ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో. అటు ఏడు చేశాడు. 2 బొట్లు నా పాదాల మీద వేసి వెంటనే వెళ్ళిపోయి అటు బతుకుతాడని చెప్పి నువ్వు అన్నాడు. అటు ఏడితే తట్టుకోలేను, 2 సుక్కలు చాలు, నా పాదాల మీద అట్ట టప్పును బండి చాలు, వెళ్ళిపోయి చెప్పండి. వెళ్ళిపోయి, అయ్యా మీరు ఏంటో మీ ఏడుపు ఇంతకు చాలా పవర్ ఉంది. యేసుప్రభు ఏమన్నాడు? ఇప్పుడు ఏడవటం చూసాను, వెళ్ళిపోడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించానని చెప్పు, రోగం లేదని చెప్పు, చర్చికి రమ్మని చెప్పు, కొండెక్కేస్తాడు, ఇప్పుడు బలాదురుగా ఉంటాడు, బిందాస్గా ఉంటాడని చెప్పమన్నాడు. వామ్మో మీ ఏడుపుకో నమస్కారం. మీ ఏడుపు చూసి దేవుడు నన్నే గద్దించి వెనక్కి తిప్పాడని ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడు. యెషయా ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ఏడుపుకి అంత శక్తి ఉందండి. శాతం అవ్వకపోతే ఏం చేయాలి? ఏడవండి. కొంతమందికి శాతం అవ్వకపోయినా ఏడవరు. యాకోబులు. దేవునికి సంతనాలు. 20 సంవత్సరాలు అడిగి శాతం అవ్వకపోతే ఏడవాలా? ఏడవలేదండి. గుడ్డు సేకరి చేస్తున్నాడు, జీతం సరిగ్గా రావట్లేదు, నీకు జీతం సరిగ్గా రావట్లేదు. కొంతమంది శ్రీమూర్తులు ఏడుస్తూ ఉంటారు, తగ్గించి ఇచ్చాడని. ఏడితే మంచిదే అంటున్నాను నేనేమంటలా. నీకు చేత కానప్పుడు చేత ఏదేంటిది? మరి అది ఒకటి చేసి పెట్టండి. అది కూడా చేతకపోతే ఎట్టండి? మరి నువ్వు మనిషి పుట్టుకు మనం నీకేమి చేతది ప్రపంచంలో ఒకటి అట్టాకు గదిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, మంచి మంచి పదాలు నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నీ గుండెకాయం అట్లా అయిపోయింది. అసలు నోరు తెరిసి ఏసయ్యా అంటానికి కూడా నీకు అసలు నీ వల్ల కావట్లేదు. అసలు ప్రార్థన చేయాలనిపించట్లే. ఏడ్చేయి, అది కూడా ప్రార్థనే అంటున్నాను కదా నేను. నోరు తెరిచి ప్రభువా అంటే నేను వింటాడు అనుకున్నావు? కాదు, ఏడ్చినా వింటాడు ఆయన. హిజ్కియా నువ్వు కన్నీరు కార్చుట నేను చూచితిని. అంత అయిపోయిందండి. హిజ్కియా బతుకులో హిజ్కియా సాక్ష్యం ఏంటంటే, ఏంటోనండి మరి 2 బొట్లు కార్చేసానండి, రోగం పోయిందన్నాడండి. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడండి. 15 సంవత్సరాల ఆయుష్లో 3 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడండి. 3 సంవత్సరాలకి పిల్లోడు పుట్టాడండి. పిల్లోడు ఎదిగి 12 సంవత్సరాల పిల్లోడికి వచ్చేప్పటికి రాజు అయిపోయాడండి. పిల్లోడు మాటలండి. బతికి బట్టగట్టానరా ప్రభు అనుకుంటే అతడికి ఆరోగ్యకరమైన బిడ్డ 3 సంవత్సరాల్లో. అతడు ఎదుగుతా వస్తే 12 సంవత్సరాల బిడ్డకి రంగాలి, 12 సంవత్సరాలకి రాజు అయిపోయాడు అతను. అతనిలో నుంచి యేసు ప్రభువు పుట్టారు. ఇంత కథ, ఇంత వ్యవహారం దేనివల్ల? ఏడుపే. అంతేగా మరి. ఏడుపుకి ఇంత శక్తి ఉందా? ఏడితే ఇంత శక్తి. అందుకే ఏడమంటున్నాను నేను. నీకు ఏది శాతనం అవ్వట్లా, కనీసం ఏడుపు కూడా శాతనం అవదా? అది చేతన చేసుకో. ఏడవటం చేతన చేసుకో.
ఏది నా వల్ల కావట్లేదయ్యా, నాకు ఏం చెయ్యాలన్నా నాకు అసలు మైండ్ ఏం చేయాలని మైండ్లో రావట్లేదుగా, ఏడ్చే కూర్చొని చాలు. నీ కన్నీరు చూడగలిగిన దేవుడు ఈ రాత్రి ఈ రోజున మాట్లాడుతున్నాడు, ఈ ఉదయం మాట్లాడుతున్నాడండి. నీ కన్నీరు ఏడ్చే, గదిలో పడిపోయి వంటగదిలో పడిపోతావో, బాలకనీలో పడిపోతావో, మందిరంలో పడిపోతావు, ఎక్కడ పడిపోతావో, నీ రహస్యంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బిగ్గరగా ఏడ్చేస్తావో, భారం అంతా ఏడ్చేస్తా అలా పడుకుంటూ ఏడవటం ఒకటి నేర్చుకో. ఏడవటం మనకు చేతన అవ్వాలి అంతే. ఏది మనకి ఇంకా చేతనవద్దు. నేను చెప్తున్నాను కదా, ఈ ప్రపంచంలో మనకి ఏది చేతనవద్దు, ఇదొక్కటి చేతనయిద్ది. ఇదొక్కటి ఏడవగలిగితే నీకంటే బిందాసు కలిగిన కుటుంబం, నీకంటే క్రైస్తవ కుటుంబం ఇంకోటి భూమి మీద నేను లేదని చెప్తా. ఆత్మీయంగా, పరోక్షంగా, ఆర్థికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఇక నీకంటే తోపులి భూప్రపంచం మీద ఉండరు. నీకు ఏడవటం వస్తే కొంతమంది స్త్రీలు బాగా ఏడుస్తారు. మీరు ధన్యులు అని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను. ఎందుకంటే ఏడవటం చూస్తే నిమిషం కూడా దేవుడు అక్కడ ఉండడు, కిందకి చప్పుని దిగొచ్చేస్తాడంతే. ఏడ్చాడంతే, గోడ తట్టి తిరిగి ఇష్కి ఆ బతుకు మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, 15 సంవత్సరాల ఆయుష్ వచ్చేసింది. కొండ మీదకి చర్చికి వెళ్ళిపోతున్నాడు బైబిల్ పట్టుకుని ఆదివారం. అందరూ ఈడేంట్రా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నాడు, ఆఖరికి జనాలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు రాజుని. అయ్యో మహారాజా, అయ్యో చచ్చిపోతున్నాడు, ఇన్ని సేవలు చేశాడని ఏడ్చుకుంటూ అందరూ మూతికి ముక్కి గుడ్లట్టు పెట్టుకుని చూసి వెళ్ళిపోయారు రాజుని. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఈ దేశాల నుంచి వచ్చారు, ఆయన చూసి వెళ్ళిపోయినాడు. మరుసటి వారం చర్చిలో కనపడుతున్నాడు బైబిల్ పట్టుకుని. కొండెక్కి వచ్చేసాడు, మళ్ళీ క్యాన్సర్ గెలిగినాడు, చచ్చిపోతాడు అనుకునేవాడు. అందరూ చూసి ఇక్కడ చచ్చిపోతాడు, చావు కబురు వస్తుంది, వెళ్ళిపోవాలని సిద్ధంగా ఉన్నారు, పనులకు సెలవు పెట్టుకున్న రోజు. ఈయనేమో మనోడు బైబిల్ పట్టుకుని నాకులాగా చర్చికి వచ్చేస్తున్నాడు. అందరూ చూసి ఆడెంపై చర్చికి వెళ్ళిపోతాను. ఏంటంటే ఏడవటం చూసాడంతే, క్షమించేసాడు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా, ఇవన్నీ తర్వాత మాటలు. నేను హిజ్కియా కన్నీరు చూచితిని, అదే ప్రభు మాట్లాడాడు. చెబుతాడు కదా, నేను యథార్థంగా ఎంత భక్తి చేశాను నీకు తెలియదా, ఎంత సేవ చేశాను తెలియదా, అవన్నీ తర్వాత మ్యాటర్ అండి. నేను హిజ్కియా కార్చిన కన్నీరు చూశాను, అది పట్టుకోండి. ఇప్పుడు ఏడవటం ప్రభు చూశాడు, అతని యథార్థత, అతని నీతి, ఆయన జ్ఞానమైన భక్తి, అవన్నీ తర్వాత సంగతి. దేవుడు ఎక్కువ దేని మీద ఫోకస్ పెట్టాడంటే, ఏడిస్తే అక్కడ ఉండకుండా మన వద్దకు వచ్చేసే దేవుడు ఆయన. అక్కడ నిలబడి ఉండే దేవుడు కాదు, కూర్చునే ఉండే దేవుడు కాదు, మన ఏడుపులు చూసి సరదా పడే దేవుడు కాదు. మనుషులకు నైజం ఉంటుందేమో, ఏడిస్తే చాలు ఖచ్చితంగా బతికి బట్టగడతాం, జీవితాలు అభివృద్ధి పొందుతాయి, ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి, అద్భుతమైన ఒక కొలిక్కి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున మనకు ఒక చేతన అవ్వాలి. ఏంటిది? ఏడవటం చేతనైతే మనకన్నీ వస్తాయి కాదు, అన్నీ చేతనైతే అయ్యే మరి ఓవర్ యాక్షన్లు. చెప్పండి. ఏడవటం వస్తే మనకన్నీ చేతనైపోతాయి. ఒక్కటే ఏడవటం చేతనైతే అన్నీ చేతనైతాయి అనండి. ఏమీ చేత కాకపోతే ఏడవటం చేతనవ్వాలి. ఏడవటం అయ్యే మరి మీ బాబు వచ్చి పెరిగిపోతున్నాయి శాఖలో, చెప్పనివ్వరేంటి మీరు? ఏం చెప్తున్నాను? నీకేమి చేతగట్లా, ఏడవటం చేతనవ్వాలి. ఏడవటం చేతనైతే అన్నీ చేతనవుతాయి. అర్థమైందా? ఏడవటం చేతనైతే ఏమీ చేత కాకపోతే ఏడవటం చేతనైతే మరి అది దేవునికి స్తోత్రం. ఇది అర్థమైన వాళ్ళు దాని ఉదయం దేవునికి స్తోత్రం. ఆయన ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, ఆయన హాగర్ని చూశాడు, ఆయన హిజ్కియాని చూశాడు. హిజ్కియాని దేన్ని చూశాడు? కన్నీరు చూశాడు. హాగర్ని దేన్ని చూశాడు? ఒంటరితనాన్ని చూశాడు, అమాయకత్వాన్ని చూశాడు, పిచ్చితనాన్ని చూశాడు. ఆమె ప్రమేయం ఏమీ లేకుండా ఆమె మీదకి వచ్చేసి నిందలు చూశాడు. అందుకే ఆమె బ్రతుకు ఆశీర్వదించబడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చూశాడు? వాళ్ళు బాధలలో మొరపెట్టడం చూశాడు. వాళ్ళ ప్రార్థన చేసేస్తున్నారని మా వల్ల కావట్లేదని అది చూశాడు దేవుడు. వాళ్ళని అద్భుతాలు జరిగిన వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో. ఏమండి, 20 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేశాడు యాకోబు. ఒక్క బొట్టు కన్నీరు కారిస్తే లాబాను గాడి వ్యవహారం చూసుకునేవాడు దేవుడు. లాబాను మీద కేసు పెట్టలా, లాబాను మీద అప్లికేషన్ రాయలా, పోలీస్ కేసు పెట్టేటప్పుడు పేపర్ రాసి అక్కడ ఇవ్వాలి. లాబాను మీద ఏ ఫిర్యాదు చేయలేదు. తనలో తాను ఇసుక్కుంటున్నాడు, తనలో తాను కోపగించుకుంటున్నాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్క కన్నీళ్ళ బొట్టు కాలిస్తే లాబాను గడి ఎవ్వరం చూసేవాడు యేసుప్రభు. ఏడవటం శాత అవ్వాలి అంటున్నాను అంతే. మరి ఏడవటం శాత కాకపోతే 20 సంవత్సరాలు గొడ్డు చాకిరి, 7 సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక పిల్ల కోసం, ఇంకో పిల్లనిచ్చి చేసాడు. మళ్ళీ 7 సంవత్సరాలు కష్టపడరా, నీవు ప్రేమించిన అమ్మాయిని చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, ప్రేమించిన అమ్మాయిని చేశాడు. సరే మావయ్య, మీ ఇద్దరం వెళ్ళిపోతాము,
కుటుంబంతో ఎక్కడికైనా నువ్వు వెళ్ళేది, 2 పిల్లలు చేసుకున్న పిల్లలు లేకుండా ఇక్కడే మందను మేపుకొని సావు అన్నాడు, నీకు జీతం ఇస్తాను అన్నాడు. మందను మేపుతా ఉన్నాడు, మందను ఇచ్చేస్తా ఉన్నాడు, జీతం సరిగ్గా ఇవ్వట్ల. అలాగా 6 సంవత్సరాలు అయిపోయింది, మొత్తం 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు ఒక కన్నీరు బొట్టు లేదు, ఒక ఏడవటం లేదు. ఏసుప్రేమేమో ఆడి ఏడుపు చొత్తి లాభాన్ని గడి ఎవ్వరం చూద్దాం అనుకుంటున్నాడు. ఆయన ఈ యొక్క యాకోబు ఏడవట్ల. 20 సంవత్సరాల తర్వాత మనోడికి బుద్ధి వచ్చిందేమో, ఎబ్బోకు రేవు దగ్గర గోలెట్టేస్తున్నాడని చేతులెత్తి మోకాలేసి బేరని ఏడుతుంటే చిన్నపిల్లలాగా, రే 20 సంవత్సరాల నుంచి నీ ఏడుపు కోసం చూస్తున్నారన్న ఆయన ఇప్పుడు ఏడ్చాను, లాభాన్ని అంతు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు అన్నలంతూ చూశాడు, దేవుడు వాళ్ళని మార్చేశాడు, స్థితిగతులను తిప్పవతలేసేసాడు, శాపంలో ఉన్న వ్యక్తిని ఆశీర్వాదంగా మార్చాడు. నా దేవుడు ఎవరింట్లోనన్నా ఏడుపు చూస్తే ఖచ్చితంగా నా దేవుడు కదిలి వచ్చి ఆ లక్ష్య పెట్టి అద్భుతములు చేయగలిగిన దేవుడని చెప్పడంలో ఏ సందేహం లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 450 మంది, 450 బలిపీఠాలు ఏం చేశారు ఏమండి? 450 మంది 400 బలిపీఠాలు కట్టారు. కట్టి చాకులు పెట్టుకొని బ్లేడ్లు పెట్టుకుని కోసేసుకున్నారు. బయలా నువ్వు రా, దేవుడా నువ్వు రా అని కేకలు పెడుతూ అరుస్తుంటే ఒక్క త్రాట్ల మనోడు ఇచ్చికి ఆ 2 కన్నీళ్ళు కరిసిస్తూ వచ్చేసాడు. ఆయన సప్పుడు దిగిపోయాడు భూమి మీదకి. అంతే, చరిత్ర మారిపోయింది. 450 బయళ్ళు దేవతలు ఏమీ చేయలేకపోయినాయి. కన్నీరు, వాళ్ళ రక్తం అసలు ఏడవటం పక్కన పెట్టు, రక్తాలు వచ్చేసినాయి. రక్తం కారుతున్న దేవతలు దిగిరాలా, కానీ యేసు ప్రభు ఏడుస్తే దిగొచ్చేస్తాడు. నీకు రక్తం దాకా ఎల్లడైనా రక్తం చిందించేదాకా వద్దులో 2 బొట్లు ఏడితే చాలు, అవి నీ యొక్క కనుదోయులో నుంచి 2 తటాకముల మధ్య నుండి అది వెలువడతా ఉండగానే, చంపల మీదకి ఇక దిగజారుతుండగానే, అది నేల మీద పడకుండగానే దేవుడు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి సమస్తమైన కార్యములను మన జీవితంలో జరిగించు దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని చూస్తాడు ఆయన? ఎవరిని చూస్తాడు? ఎవరిని చూస్తాడు? బాగా చెప్తున్నారు. ఎవరిని చూస్తాడు? అసలు ఎవరిని చూస్తాడు? ఏ స్థితిలో ఉన్నవారిని చూస్తాడంటే, ఆగరమ్మను ఏ స్థితిలో చూశాడు? అసలు ఆగరమ్మను చూడటానికి పరిస్థితి ఏంటంటే, పాపం పిచ్చి తల్లని, అమాయకురాలని, ఒంటరైపోయిందని, అందరూ ఒకవైపు ఆమె ఒంటరైందనే కదా, ఎవరికి చెప్పుకోలేందనే కదా, ఎమ్మెల్యేలు తెలియదు, పోలీసులు తెలియదు, అధికారం లేదు, అదే కదా అబ్రహాము శారమ్మల పొగరలు, అమ్మాయిని అలా తోసేశారు, అమ్మాయికి దిక్కుద్యమానం లేదు, అడిగేవాళ్ళు కూడా లేరనే కదా అమ్మాయిని చిన్న చూపు చేస్తే తోసేశారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభు ఖచ్చితంగా చూస్తాడు. మన మీద అన్ని సమస్యలు ఎగబడిపోయి పడిపోయి మనకు ఎవరూ లేరని, మనం ఎవరికి చెప్పుకోలేమని, మన దగ్గర బలగం లేదని మన చిన్న చూపు చూసి ఒంటరి చేసి ఒంటరి బతుకులు మనం పెట్టేసి ఎడారి బతుకులు తిరుగుతూ ఉన్నాం. మనల్ని అరిసినా మనల్ని కొట్టినా ఎవడొచ్చి మాట్లాడనే కదా వాళ్ళ ధైర్యం. అలా చేస్తున్నారు మనకి. అయితే దేవుడు చూశాడు ఆ పరిస్థితిని, నీ ఒంటరి తత్వాన్ని, నువ్వు నలిగిపోయిన విధానాన్ని దేవుడు చూశాడు. నువ్వు భయపడొద్దు, దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. ఇక రెండో, దేవుడు ఏ పరిస్థితుల్లో ఎలాంటి వారిని చూస్తాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు చూశాడు? అయినా వారి బాధలలో వారు మొర్ర పెట్టారు కనుక. ఈ రోజున బాధలు వస్తే ఏం చేయాలి మనం? కొంతమంది ప్రార్థన చేయరు, తెలుసా? ఆ రకం మనుషులు ఉంటారని మీకు తెలుసా? కొంతమంది అంత బాధలు వచ్చిన ప్రార్థన చేయరు. వాళ్ళు ఏం దేవుడు సత్తే చచ్చేవాళ్ళని పడుకుంటారు, తినేసి బాగా 3 పూటలు తినేస్తారు. ఎన్ని బాధలున్నా మోకాలు వేసి ప్రార్థన చేయరాళ్ళు, కానుకలు ఇస్తారు. అయ్యగారిని ప్రార్థన చేయమని, మీరు ఉపవాసం ఉండండి అయ్యా అని అయ్యగారికి కానుకలు వేసి వాళ్ళు చక్కగా 3 పూటలు తిని పొరుగుంటారు. వాళ్ళు ప్రార్థనలు చేయరు. కొంతమంది ఇటువంటి వాళ్ళు మన చర్చిలో లేరు అనుకుంటున్నాను నేను. మరి ఉంటే తట్టుకోలేను, గుండె పగిలిపోతుంది నాకు, ఉంటే తట్టుకోలేనమ్మో. మన బోధ అట్లాంటిది కాదమ్మా. అసలు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలన్నీ పక్కన పెట్టి మోకాళ్ళ మీదకు చేతులు ఎత్తాలని చెప్తాను నేను. కొంతమంది భక్తులు ఉంటారు, అయ్యగారులను ఎందుకు పోషిస్తున్నారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తాడన్నాడు. ఎందుకు పెడుతున్నావు నీకు ఇన్ని వ్యవహారాలను? ప్రార్థన చేస్తావని. మేము పడుకుంటాం, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు. అందుకే బతుకులు అట్టేడుతున్నాయి కొంతమంది జీవితాలు. మన చర్చిలో లేరని అయితే నేను అనుకుంటున్నా, ఉంటే కానీ నేను తట్టుకోలేను, మీరు మారిపోండి మర్యాదగా, నా కళ్ళ ముందుకు రాబాకండి అటువంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి ప్రార్థన చేయాలనిపించదు, ప్రార్థన చేయరు, తిని పడుకుంటారు. ఉంటాం. మరి ఎందుకురా బతుకు? ఆ నినాదం పెట్టుకున్నాడు, బతుకెందుకు? ఎందుకు బతుకుతున్నావు? అన్నీ బతుకుతున్నాయి భూమి మీద.
నీటిలో బతుకుతున్నాయి, ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి, బతుకుతున్నాయి, అన్నీ బతుకుతున్నాయి. బుర్ర లేని, జ్ఞానం లేని, మనసు లేని, మనస్తత్వం లేని, అవగాహన లేని, ఆలోచన లేని అన్నీ బతుకుతున్నాయి. మనం బతుకుతున్నాం. ఉంటాం పోతాం, పోతాం. ఇదే నినాదం మీద ప్రార్థన మానేస్తారు. ఉంటాం పోతాం, అదే నినాదం. అది మనిషి బతుకు కాదు. ఉంటే ప్రార్థనలు ప్రభు సన్నిధికి వినపడాలి. ఏం చెప్తున్నాను నేను? నీ బాధలు వచ్చినా కూడా ప్రార్థన చేయలేవా? నువ్వు బాధలు వచ్చేసి, నీ శ్రమలు వచ్చేసి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నానంటే నాకు అర్థం కాదు. ఇజ్రాయేలు ప్రజలు ఇనుప కొలిమి మెడ మీద ఉంటే ప్రార్థన చేస్తున్నారండి, దేవునికి మూలుగుతున్నారండి. అది చూశాడండి. నీ బాధల్లో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడండి. నీ ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడండి. నీ శ్రమల కొలిమిలో ప్రార్థనలు చేస్తే ఉంటే ఉన్నాం, సత్తే సత్యం నినాదం తీసేసి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు, చూస్తాడని చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. ఇక మూడోది, హిజ్కియా రోగాన్ని చూశాడా? ఏడుపు చూశాడా? రోగం దేవుడు ఎరుగు. ఏడుపు చూశాడు ముందల. దేవుడు చూసే చెప్తున్నా. దేవుడు ఒంటరితనాన్ని చూస్తాడు, అమాయకత్వాన్ని చూస్తాడు, పిచ్చితనాన్ని చూస్తాడు, అందరూ మనల్ని హేళన చేసే విధానాన్ని చూస్తాడు, ఎడారిలో ఉన్నతనాన్ని చూస్తాడు, మన దగ్గర ఎవ్వరు లేరు విధానాన్ని చూస్తాడు. ఇదంతా హాగరమ్మ స్టోరీ. రెండో స్టోరీకి వచ్చేది ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి. బాధల్లో, శ్రమల్లో నీవు గనక ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని చూస్తాడు. మూడవదికి హిజ్కియా దగ్గరికి వస్తాం, దేవుడు కన్నీళ్ళు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ చూసిన దేవుడు ఊరకనే ఉంటాడా? అస్సలు రండి 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 అని పిలవకుండానే వచ్చేస్తాడు. అప్పుడు ఆ పాట అక్కర్లా, పరిశుద్ధాత్ముడా నువ్వు డ్యాన్సులు అయ్యక్కర్లా, పిలవక్కర్లా, వెంటనే జంపుని దిగొచ్చేసి ప్రతిదీ కూడా దేవుడు సవాలిసి మాట్లాడుతున్నాడు. ఈ పూట నేను చూచుచున్న దేవుడిని, సమస్తమును జరిగించగలిగిన దేవుడిని ఆయన మాట్లాడుతున్నాడు. చదవండి 4:10 చదవండి. జకర్యా. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సమాచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు. జెరుబ్బాబేలు చేతిలో దేవుడు గుండు నూలు చూశాడంట. ఇప్పుడు మనందరి చేతులు ఏముండాలా? గుండు నూలు ఉండాలి. ఏముండాలా? గుండు నూలు ఉండాలి. గుండు నూలు అంటే ఏంటో తెలుసా మీకు? ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? తాపీ మేస్త్రుల దగ్గర ఉంటుంది. అది ఎందుకు వాడతారో తెలుసా? పోనీ కొలతలకి, కరెక్ట్ కొలతలకు కొలుస్తారు. అది కొలిసి కట్టకపోతే ఎందుకు పనికిరాదు ఇల్లు. మంచి కొలతలు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రతిదీ కూడా సగం గోడ కడితే ఇట్లా కొలతలు వేసుకుంటూ వెళ్తారు, నిలువు కొలతలు వేసుకుంటూ వెళ్తారు. అట్లాగా ఇంటిని మంచి స్ట్రక్చర్తో, మంచి కొలతలతో కొలిచి దాన్ని ముగిస్తారు. అలానే దేవుడు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు ఉండటం చూచి దేవుడు ఆనందిస్తున్నాడంట. ఎందుకంటే జెరుబ్బాబేలు మందిరం కట్టాలి, దేవుని మందిరం కట్టాలి. దేవుని మందిరం కట్టాలంటే జెరుబ్బాబేలుకు సవాల్ ఇసిరేవాడు మామూలుడు కదా, ఆ దేశపు రాజు. ఇంత గొప్ప పర్వతము నన్ను అడ్డుకుంటుందంటాడు జెరుబ్బాబేలు ఒక వచనంలో. గొప్ప పర్వతమా అని మాట్లాడతాడు. ఆ గొప్ప పర్వతం ఎవరో కాదు, ఆ దేశపు రాజు. మందిరం కట్టొద్దని అడ్డుపడిపోతున్నాడు, మందిరం కట్టడానికి వీల్లేదని అడ్డుపడిపోతున్నాడు. అలాంటి విధిలో మొండితనంతో, మూర్ఖత్వంతో మందిరం కట్టడానికి పూనుకున్నాడు జెరుబ్బాబేలు. దేవునికి స్తోత్రం. ఆ దేశపు రాజు అడ్డుగా ఉన్న, ఆ దేశపు రాజు అడ్డుపడిపోయినా మందిరం కట్టడానికి జెరుబ్బాబేలు పూనుకున్నాడు. అప్పుడు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు దేవుడు చూశాడంట. కొలతలతో మందిరాన్ని కడుతున్నాడంట. కొలతలతో మన జీవితాన్ని కట్టుకోవాలి, ఉపదేశంతో కట్టుకోవాలి, ఆరాధనతో కట్టుకోవాలి, దర్శనాలతో కట్టుకోవాలి, ప్రవచనాలతో కట్టుకోవాలి. ఇవన్నీ మన చేతిలో ఉండాలి. మన మందిరంగా కట్టబడుతున్నప్పుడు కొలతలతో కట్టబడాలి. అడ్డదిడ్డమైన కొలతలు కాదు, సరైన కొలతలతో మనం కట్టబడాలి. సరైన కొలతలతో కట్టబడిన మందిరంలో దేవుడు ఆసీనుడై ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. సరైన కొలతలతో మనం కట్టబడాలి. అక్రమాలు చేస్తుంటా కాదు, అక్రమమైన కొలతలు కాదు, సరైన కొలతలతో వాక్యపు ఉపదేశంతో మనం కట్టబడుతూ ఉండాలి. నీలో ప్రతీది కూడా వాక్యం కనపడుతూ ఉండాలి. వాక్యాన్ని కొలిసి మనల్ని కొలిస్తే అది సరి సమానం అయిపోవాలి. వాక్యం ఒకలాగా నువ్వు ఒకలాగా ఉంటే కుదరదు. అందుకే మన చేతిలో గుండె నూలు ఉండాలి. ప్రతీది మనం కొలుచుకోవాలి. మన మాటలు ఎంత మాట్లాడాలి, ఎంతవరకు చూడాలి, ఎంతవరకు పని చేయాలి, ఎంతవరకు ప్రార్థన చేయగలగాలి, ఎంతవరకు ప్రభు వైపు ఆశ పెట్టగలగాలి, ఎంతవరకు లోకాన్ని విడిచిపెట్టగలగాలి, లోకానికి దూరంగా ఉండి, ఇవన్నీ కొలతలు బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ కొలుచుకుంటూ ఒక ప్రతిష్టంగా, ఒక సమర్పణతో, ఒక వైరాగ్యాలతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దాన్ని చూస్తాడు.
మొదటిగా ఒంటరితనాన్ని చూస్తాడు, పిచ్చితనాన్ని చూస్తాడు, అమాయకత్వాన్ని చూస్తాడు, అందరూ వెలివేసేతనాన్ని చూస్తాడు, నీకు తెలియకుండానే నీ ప్రమేమేది లేకుండానే నీ మీదకి వచ్చేసిన బాధల్లో నిన్ను చూస్తాడు. రెండవదిగా బాధలలో శ్రమ పడుతున్నప్పుడు ఆ బాధల్లో నువ్వు ప్రార్థన చేయటం ప్రభు చూస్తాడు. మూడవదిగా నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తాడు. నాలుగవదిగా నీవు వాక్యపు పరిమితిలో నీ మందిరాన్ని కట్టుకోవటం దేవుడు చూస్తాడు. ఈ కొలతలతో నువ్వు సిద్ధపడటం దేవుడు చూస్తాడు. దైవజనుడు మాటతో నువ్వు సిద్ధపడటం దేవుడు చూస్తాడు. గుండు నూలుతో నిన్ను నువ్వు కొలుచుకోవటం, వాక్యాన్ని కొలవటం, నిన్ను కొలుచుకోవటం, వాక్యాన్ని కొలవటం, నిన్ను కొలుచుకోవటం, వాక్యంతో నువ్వు ఫేస్ టు ఫేస్ చేయటం దేవుడు చూస్తాడు. ఇవన్నీ చూసి అక్కడే కూర్చోడు, దిగి వస్తాడు. వాడు ఎవడైనా కానీ 4 లక్షణాలు ఎవరిలో ఉన్న ప్రభు పరలోకములో ఉండడు, దిగి వస్తాడు. ఆయన లక్ష్య పెడతాడు, ఆయన బైపాస్ చేయడు, అడ్డుపడిపోతాడు. ఆయన అడ్డుపడిపోయే బలమైన ఘనమైన శక్తివంతమైన కార్యాలు దేవుడు మన పక్షమున చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచు, గట్టిగా బిగ్గరగా కొడుతూ ప్రభు నామాన్ని కనపరచు.